మే 18 ఈరోజు దేవుడు మనకిచ్చు వాగ్దానం యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను మీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని. చూడండి, దేవాతి దేవుడు అందించే ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడగు దేవ, నిత్యుడగు తండ్రి, ప్రభా, మరి మీకే వందనాలు. ఈరోజు ఈ వాక్యాన్ని వినబోయే మా అందరి హృదయములను చెవులను సిద్ధపరిచి ప్రతినిత్యం వినే వాక్యమును మా జీవితాల్లో మేము అలవరుచుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, నరపుత్రుడైన మనతోటి మరి సర్వాధికారి అయిన దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన సందేశాన్ని మనము స్వీకరించాలని మరియు వినవలసిన అవసరత, మరి గ్రహించుకోగలసిన మనసు ఎంతగానో ఉందని ఇక్కడ యేస్కేలు భక్తుడితో అంటున్నాడు. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడే నా మాటలన్నిటినీ నీ హృదయంలోనికి స్వీకరించి నీ చెవులతో విను. మరియు బందీలుగా ఉన్న వారి వద్దకు ఎందుకు వినాలి? మరి దేవుని యొక్క మాటలు వింటే లాభమేంటి అని మనం ఆలోచించినట్టయితే తర్వాత వచనంలో వివరిస్తూ వస్తున్నాడు. అయితే చూడండి, వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, ప్రతి ఆదివారము దేవుని మాటలు వింటూ ఉంటాము. ప్రతి స్త్రీల కూడిక, మరి అదేవిధంగా ఎన్నో కూడికలలో ప్రభు యొక్క మాటలను మనం వింటూనే ఉంటాము. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను మీతో మాట్లాడే నా మాటలన్నిటినీ మీ హృదయంలోకి స్వీకరించండి. చూడండి, ఒక స్పాంజ్ ఏ విధంగా ఉంటుంది, అది కొద్దిగా నీళ్ళల్లో వేసినప్పుడు వెంటనే అక్కడున్న నీటినంతటినీ కూడా పీల్చుకొని మరి ఆ సారమంతా దానిలో స్పాంజ్లోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఒక చిన్న ఉపమానం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక తల్లి గొర్రె పిల్ల మరి తనకి అప్పుడే పుట్టిన పిల్లను, ఒక 5-6 రోజుల పిల్లను వదిలేసి మరి తను ఏం చేసిందంటే మేత తేవడానికి వెళ్తుంది. మరి ఆ విధంగా మేత తేవడానికి వెళ్తున్నప్పుడు ఆ పిల్లకి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ కూడా చెప్తుంది. జాగ్రత్తగా ఉండు, మరి పులులు వస్తాయి, మరి అదేవిధంగా సింహాలు కూడా వస్తాయి, మరి వీటన్నిటి నుంచి కూడా నువ్వు తప్పించుకోవాలంటే నువ్వేమాత్రము కూడా బయటకి రావద్దు, నేను వచ్చే వరకు, నీకెందుకంటే లోకం తెలియదని చెప్పి ఇది మరి మేత తేయడానికి వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, మరి ఎంతో ఉత్సాహంగా లోకాన్ని చూడాలన్న ఆశతోటి ఆ గొర్రె పిల్ల బయటికి వస్తుంది. బయటికి వచ్చి చక్కగా చెంగున మరి ఆడుకుంటూ అక్కడున్న ప్రాంతం అంతా తిరిగినప్పుడు ఒక మరి వేటకాడైన ఒక పులి కన్ను దాని మీద పడి మరి వెంటనే దాన్ని పట్టుకొని తినివేస్తుంది. మరి అప్పుడు అనిపిస్తుంది దానికి, నిజమే కదా, నా తల్లి చెప్పిన మాటలు వింటే ఎంత బాగుంది అనేది. మరి అప్పుడు వెంటనే ఆ తల్లి తిరిగి వచ్చినప్పుడు అక్కడున్న తన బిడ్డ యొక్క ఎముకలను చూసి ఎంతగానో రోదిస్తూ ఏడుస్తుంది. ఏంటి, ఇది నీ పిల్లనా? అది నీ పిల్ల అయితే నేను తినేదాన్ని కాదు కదా అని అప్పుడు పులి తనతో అంటుంటే అది అంటుంది, నువ్వు తిన్న పిల్లకి చెవులుంటాయా అంటుంది అని అడుగుతుంది. అవును, ఉన్నాయి, మరి నా బిడ్డకు చెవులు లేవులే, ఎందుకంటే నేను దానికి బయటికి రావద్దు, మరి క్రూర మృగాలు నీ కోసం కన్ను వేసి ఉంటాయని మరీ చెప్పాను. అయినప్పటికీ అది నిర్లక్ష్యంతో బయటికి వచ్చింది. అంటే నా పిల్లకు చెవులు లేవన్నట్టే కదా, నేను కన్న పిల్లకు చెవులు లేవులే అని తాను సర్ది చెప్పుకుంటుంది. చూడండి, దేవుని మాటలు వినకపోతే కూడా మన జీవితము ఏ విధంగా అయితే ఒక గొర్రెపిల్ల జీవితం క్రూరముగాలకు పాలైందో, అదేవిధంగా మన జీవితాలు కూడా మరి ఇటువంటి క్రూరముగాలకు మరి ఆహారంగానే ఉంటాయి. అవేమైనప్పటికీ అనేకమైన కష్టాలు కావచ్చు, అనేకమైన నిందలు కావచ్చు, మరి తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోవడమో, సమయం వ్యర్థమైన వాటిలో పోనించుకోవడమో, ఎప్పుడైతే దేవుని మాటలు విని ఆయన మీద ఆధారపడకుండా మనం ఇదంతా కూడా చేస్తుంటామో, మనము మన జీవితాలు మరి ఆ విధంగా ఆయనకు ఇష్టానుసారంగా
ఉంటూనే ఉండని వారిగా ప్రతిరోజు వాక్యం వింటున్నప్పటికీ ఆయన మాటలను గ్రహించుకొని ప్రతి ఒక్క బిడ్డ జీవితం కూడా ఈరోజు ఈ గొర్రెపిల్ల జీవితం వలె ఉంటుంది. అందుకే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. ఒక ప్రవక్త ద్వారా కావచ్చు, లేకపోతే ఒక స్నేహితుడి ద్వారా కావచ్చు, లేకపోతే మీ అయ్యగారి ద్వారా కావచ్చు, ఏ మాట అయితే చెప్తుందో మరి ప్రవక్త యొక్క పని, మరి దేవుడు మరి ఒక వ్యక్తి గురించి కూడా మీతో ఏదైనా చెప్పినట్టయితే దాన్ని విని ముందు స్వీకరించే హృదయం మీకు ఉండాలి. దేవుడు చెప్పినవన్నీ మరి పౌలు మరి ఒక తరువాతి మాటలో ఏమంటున్నాడంటే, మనం చూసినట్టయితే ఆయన దేవుని మొత్తం దేవుడు మనతోటి మరి తన ప్రజలైన సేవకుల ద్వారా మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా స్వీకరించాలని కూడా పౌలు భక్తుడు అదే విధంగా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈనాటి కాలంలో చూసినట్టయితే అనేకులు దేవుని వాక్యం వింటున్నప్పుడు మరి సండే స్కూల్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, మరి వారు మనస్సంతా కూడా మరి వేరే వాటి మీద లగ్నమై ఉంటుంది. వారు దేవుని వైపే మరి చెప్పే పాస్టర్ వైపే చూస్తూ ఉంటారు, కానీ వారి మనస్సు వారు ఇంకా దేని మీదనో లగ్నం చేసి ఉంటారు. అందుకనే వాళ్ళు మనస్సు మరి నిన్నటి దినాన ఏ వాక్యము చెప్పామంటే చెప్పలేకుండా ఉంటారు. మరి దేవాతి దేవుడిచ్చిన ఇట్టి వాక్యాన్ని బట్టి మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మరి లేకపోతే ఆయన మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వినకుండా ఉంటున్నామా, ఆయన మాటలను మనస్సు స్వీకరిస్తుందా